ఓం నమో వీరబ్రహ్మణే. జయ వీరబ్రహ్మ జయ గోవిందమాంబ జై. జయ వీరబ్రహ్మ జై అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరారెడ్డి, బ్రహ్మంగారి మఠం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానము, కాలజ్ఞాన తత్వాలు, గోవింద వాక్యాలు, అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో స్వామివారు చెప్పినటువంటి ప్రముఖమైన వాక్యాలు, ఇలా ఎన్నో మీకు విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా అందించాను. అలాగే శ్రీ అచలానంద ఆశ్రమం పీఠాధిపతులు శ్రీ విరజానంద స్వాముల వారి యొక్క కార్యక్రమాలు, ఉపన్యాసాలు కూడా మీకు అందిస్తున్నాం. అలాగే ఈరోజు భారతదేశమంతా కూడా ఎన్నో రోజులుగా తరతరాలుగా ఎదురు చూసినటువంటి అయోధ్యలో రామమందిర నిర్మాణము జరిగి ఆనందాలు పంచుకుంటున్నటువంటి తరుణంలో ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క కొన్ని గుణాలు, లక్షణాలు తెలుసుకుందాం. ఒకరోజు వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో ప్రశాంతంగా వాతావరణం కూర్చొని ఆలోచిస్తున్నాడు. తన దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. వాల్మీకి మహర్షి అలా ఉండే సమయంలో దేవర్షి నారదుడు నారాయణ నారాయణ అని నామస్మరణ చేస్తూ వాల్మీకి ఆశ్రమంలో అడుగుపెట్టాడు. నారదుని రాకను గమనించిన వాల్మీకి సాదరంగా ఆహ్వానించి వారికి ఉచితాసనమిచ్చి గౌరవించాడు. కుశల ప్రశ్నల అనంతరం వాల్మీకి మహర్షి తన మనసులోని సంశయాలను నారదునితో ఇలా వివరించాడు. నారద, యోగులలో పరమయోగుడు, వాక్ప్రవాహ చతురుడు, ధర్మానుష్ఠానపరుడు, సత్యవాక్పాలకుడు, ప్రజల సమస్యలను సక్రమంగా అర్థం చేసుకొని పరిష్కరించగలిగిన వాడు, ప్రజలందరి చేత ప్రేమింపబడువాడు, తన అంతఃశత్రువులను జయించినవాడు, జితేంద్రియుడు, కోపాన్ని జయించినవాడు, శాంత స్వభావుడు, శత్రువులకు అరివీర భయంకరుడు, యుద్ధంలో అజేయుడు మొదలగు లక్షణాలు కలిగినటువంటి మహాపురుషుడు ఎవరైనా కూడా ఈ లోకంలో ఉన్నారా? ఉంటే వారిని గురించి నాకు తెలియజేయండి అంటూ నారదుని వేడుకున్నాడు. ఈ విషయాలన్నీ ఉండేటువంటి వ్యక్తిని గురించి ఎన్నో రోజుల నుండి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ఉన్నా, మీకేమైనా అటువంటి వ్యక్తి ఉంటే వారిని గురించి నాకు సెలవివ్వండి అని వినయపూర్వకంగా అభ్యర్థించాడు. అందులకు నారదుడు ఇలా బదులిచ్చాడు. మహర్షి, మీరు చెప్పిన గుణాలు కలిగినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అయినా నాకు తెలిసినంత వరకు ఆ లక్షణాలన్నీ కలిగినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనను గురించి మీకు చెబుతాను, సావధానంగా వినండి అన్నాడు. ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు కుమారులలో పెద్దవాడు, సర్వలక్షణ సంపన్నుడు, మనసును జయించి పంచేంద్రియములను తన అదుపులో ఉంచుకున్నటువంటి వాడు, విజ్ఞాన ఖని అయి అనర్గల సంభాషణ చతురుడై శత్రువులకు అభేద్యుడై వెలుగొందుతున్నవాడు ఒక్కరున్నారు. ఆయన పేరు రాముడు. ఆయన ఆజానుబాహుడు, శంఖం లాంటి కంఠం కలిగినటువంటి వాడు, విశాలమైనటువంటి వక్షస్థలంతో వెడల్పైన నుదురు గలవాడు, అరవిరిసిన నవ్వుతో కూడిన పెదాలు, చామన ఛాయ, చక్కని అవయవాల పొందిక కలిగి పద్మముల్లాంటి కళ్ళతో పురుషులను సైతం సమ్మోహపరిచే అందము కలిగినటువంటి వాడు రాముడు. సత్యానికి, ధర్మానికి నిలయమై ప్రజానురంజక పాలనతో
సునిశిత బుద్ధి కలిగి బ్రహ్మ తేజస్సుతో వెలుగొందేట్టున్నాడు ఆ రాముడు. నీతి నియమాలతో కూడినటువంటి వేద ప్రామాణికమైనటువంటి అన్ని విషయాలలో అవగాహన కలిగి అపరిమిత జ్ఞానము జ్ఞాపక శక్తి కలిగి అందరి చేత ప్రశంసింపబడుతూ గౌరవింపబడుతూ పూజనీయుడై ఉన్నాడు రాముడు. సముద్రం లాంటి గాంభీర్యము కలిగి విష్ణు తేజస్సుతో చంద్రుని వలె ప్రకాశించేవాడు. ధర్మానికి ప్రతీకగా కుబేరునికి కలిగినటువంటి సంపదతో స్వేచ్ఛ కలిగినటువంటి మహోన్నత వ్యక్తిత్వంతో మీరు ఇప్పుడు చెప్పారే ఆ సర్వలక్షణ సమన్వితుడు, అవన్నీ కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి అని నారద మహర్షి వాల్మీకి మునికి శ్రీరాముని యొక్క గుణగణాలు వర్ణించాడు. అంతేకాకుండా రామచంద్రుడు పితృవాక్ పరిపాలకుడు, మంచి తనయుడు, మంచి భర్త, మంచి సోదరుడు, మంచి రాజు, మంచి స్నేహితుడు, ఇలా ఆయన అనేక రకాలైనటువంటి విశిష్ట లక్షణాలతో వెలుగొందేటువంటి పురుషుడు. తన శత్రువుల చేతనే రామోవాన్ విగ్రహాన్ ధర్మ అనేటువంటి మాటను పలికించుకొని పూజింపబడినటువంటి ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు. కాబట్టి అలాంటి మహనీయమైనటువంటి ఆ భగవాను యొక్క స్మరణ రామ అనేటువంటి 2 అక్షరాలు సర్వ పాపాలను పోగొడతాదని పెద్దలు చెప్తారు. కాబట్టి ఆ రాముని యొక్క గుణగణాలు విని మనం తరించాలని కోరుకుంటూ, మీకు మా ఎస్విబి విరాట్ ఎస్విబి ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వీరబ్రహ్మణే. మరికొన్ని విషయాలతో మరికొన్నిసార్లు మీకు నాకు తెలిసిన విషయాలు మీకు అందిద్దామని, మీతో పంచుకోవాలనేటువంటి ఆశయం తప్ప మీరు తెలియని వారు కాదు. ఎంతోమంది జ్ఞానులు ఉంటారు, అయినా నాకు తెలిసిన 4 విషయాలు మీతో పంచుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగిన వాడిని. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి విరాట్ విబిఎస్ ఛానల్. నమస్తే.